జపాన్లో దేవర సందడి. శ్రీలంకలో విజయ్ దేవరకొండ ప్రేమ పాట. అఖిల్ మరో కొత్త సినిమాకి పచ్చ జెండా. రష్మిక సల్మాన్ చిత్రం ట్రైలర్ విడుదల. బ్రిటిష్ వ్యక్తిగా శ్రీకాంత్. జపాన్లో దేవర. జపాన్ ప్రేక్షకులపై మన సినిమాలు బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న తెలుగు సినిమాలు అక్కడ విడుదలవుతూ సినీ ప్రియుల్ని మెప్పిస్తున్నాయి. దాంతో మన కథానాయకులు ఈ మధ్య జపాన్ మార్కెట్ పైన ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. విడుదలకు ముందు విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 అక్కడ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యేందుకు అభిమానులతో ముచ్చటించేందుకు జపాన్ చేరుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతదేశంలో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి వసూళ్లను కొల్లగొట్టింది. దాంతో దేవర పార్ట్ 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 చిత్రంపై దృష్టి పెట్టారు. అది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రారంభమైన సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. శ్రీలంకలో విజయ్ దేవరకొండ ప్రేమ పాట. ఈ వేసవిలో కింగ్డమ్తో థియేటర్లో సందడి చేయనున్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ. గౌతమ్ తెన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ఈ రోజు నుంచి శ్రీలంకలో కొత్త షెడ్యూల్ను ప్రారంభించుకోనుంది. వారం పాటు సాగే ఈ షెడ్యూల్లో విజయ్, భాగ్యశ్రీలపై ఓ ప్రేమ గీతాన్ని తెరకెక్కించనున్నారు. సినిమాలో ఈ పాటతో పాటు మరో థీమ్ సాంగ్ ఉండనున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో మొత్తం చిత్రీకరణ దాదాపు పూర్తి కానున్నట్లు తెలిసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో విజయ్ శక్తివంతమైన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అఖిల్ మరో కొత్త సినిమాకు పచ్చ జెండా. కథానాయకుడు అక్కినేని అఖిల్ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయన వినరో భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరుతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు యూబీ క్రియేషన్స్లో కొత్త దర్శకుడు అనిల్తో ఓ భారీ పీరియాడిక్ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా ఇప్పుడు అఖిల్ మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. సామాజ వర్గమున చిత్ర సహరచయిత నందు చెప్పిన కథకు ఆయన ఓకే చెప్పారని సమాచారం. ఇది పూర్తిగా వినోదాత్మక చిత్రంగా ముస్తాబు కానుందని, దీన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించే అవకాశం ఉందని తెలుస్తోంది. రష్మిక సల్మాన్ల కొత్త చిత్రం ట్రైలర్ విడుదల. మంచితనంతో 100 తప్పులు చేసినా వాటిని క్షమించవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ఒక్క తప్పు చేసినా దానికి శిక్ష పడాల్సిందే అంటూ తన యాక్షన్ హంగామాను మొదలెట్టేశాడు సికందర్. మరి ఆయన కథ ఏంటనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా నటించిన చిత్రం ఇది. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఇన్స్టా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. అతను రాజ్కోట్ కా రాజా అంటూ సల్మాన్ పాత్రని పరిచయం చేస్తూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. ఇందులో సికందర్గా సల్మాన్ తన యాక్షన్ సీక్వెన్స్తో సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈ నెల 30న రానుంది ఈ చిత్రం. బ్రిటిష్ వ్యక్తిగా శ్రీకాంత్. పీరియాడిక్ కథతో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆయన పోషిస్తున్న పాత్రని పరిచయం చేస్తూ లుక్ని విడుదల చేసింది చిత్ర బృందం.
బ్రిటిష్ పాత్రలో గంభీరమైన లుక్లో శ్రీకాంత్ కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.